ల్యాండ్ని ఉన్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్లో బీసీ రిజర్వేషన్లపై 42% పెంచడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీసీలు ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్ల ఈ పోరాటంపై ఈ విజయాన్ని సాధించినట్లయిందన్నారు. గత మార్చి నెలలోనే అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసిన సమయంలోనే జీవో జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంటే ఇప్పటికే ఎన్నికలు జరిగుండేవన్నారు. బీసీ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయని కృష్ణయ్య పేర్కొన్నారు. 22% రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రిజర్వేషన్ల మీద కోర్టు పోతారు, ఆగిపోతుంది, కొట్టేస్తారంటున్నాం. మన తెలంగాణ సమాజం లోపల అన్ని అగ్రకుల సోదరులు కూడా బీసీలకు రిజర్వేషన్ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామన్నా. 76 ఏళ్ళు అయితే కూడా బీసీలకు మంత్రివర్గంలో అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. ఒక్కసారి కూడా చీఫ్ మినిస్టర్ రాలేదు బీసీలకు. బీసీలు సర్పంచ్లు అయితే మేము సంతోషపడతాం, ఎంపీటీసీలు అయితే సంతోషం.